ఇక అప్డేట్ చూస్తే నేటి నుంచి 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభానికి ముందే ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం పార్లమెంటుకు రానున్న ఆయన లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు భర్తృహరి. లోక్సభలో ఈ 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో చర్చ ఉంటుంది. నేటి నుంచి 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభానికి ముందే ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం పార్లమెంటుకు రానున్న ఆయన లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు భర్తృహరి. లోక్సభలో ఈ 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో చర్చ ఉంటుంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు 18వ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భర్తృహరి మెహతాజ్ను ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్గా ఎంపికైన మెహతాజ్ కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదట ప్రమాణం చేస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం పూర్తయ్యాక స్వతంత్ర హోదా సహాయక మంత్రులు, సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణు పదరే తొలుత ప్రమాణం చేయనుండగా అనంతరం ఏపీ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరు ఎంపీతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. ఇది స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్, 0 అవర్ ఉండదు. ఇక ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. జూలై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.